ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం 4వ రోజులోకి ఎంటర్ అయింది. ఫిబ్రవరి 28వ తారీఖున ఈ ఆపరేషన్ ఎపిక్ ఫరీ, ఆపరేషన్ లయన్ రోర్ అంటూ ఇజ్రాయెల్, ఆపరేషన్ ఎపిక్ ఫరీ అని అమెరికా మొదలుపెట్టింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ మొదలుపెట్టింది ఏంటంటే ట్రూత్ ప్రామిస్ 4 అంటూ ఇంకో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఒక పక్కన ఇజ్రాయెల్, అమెరికాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి 16,52,000 చదరపు కిలోమీటర్ ఉన్న ఇరాన్ మీద. ఇరాన్లో ఆయతుల్లా ఖైమేనీతో పాటు 48 మంది నాయకులను చంపినట్టు తెలుస్తుంది. అక్కడ సైంటిస్టులే కాదు, నాయకులు, తర్వాత అక్కడ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్, ఎక్స్పర్ట్ బాడీ, వీటిలో ఉన్న నాయకుల్ని అహ్మదైన్ జాద్, ఆయతుల్లా అలీ ఖైమోనీ, తర్వాత ఆయతుల్లా అలీ ఖైమోనీ నేతృత్వం ఆయన ప్లేస్లోకి వచ్చిన అరాఫీ అని ఇంకో ఖైమోనీని, సుప్రీం లీడర్ని కూడా చంపేయడం జరిగింది. ఎవ్వరు వచ్చినా చంపేస్తాం. ఐఆర్జీసీ కమాండర్ని చంపేసింది, ఆర్మీ కమాండర్ని చంపేసింది, అక్కడ నేవీలు 9 షిప్పులు నాశనం చేసింది. ఈవెన్ B-2 బాంబర్స్ని రంగంలో దించి కొన్న న్యూక్లియర్ రియాక్టర్ మీద కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. IAEA ఇక్కడ లీక్ అయ్యే అవకాశాలను కొట్టి పారేయలేం, ఏది రేడియేషన్ అని చెప్తుందన్నమాట. ఇప్పుడు టెహ్రాను నిప్పులు కొలివిలా మారిపోయింది. ఇజ్రాయెల్ వందలాది యుద్ధ విమానాలతో దాడి చేస్తుంది. ఈవెన్ కార్పెట్ బాంబింగ్ కూడా దిగింది. ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీ, ఈ మిసైల్ సిటీస్ని, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీని అమెరికా టార్గెట్ చేస్తుంది. ఇంకో అవసరమైతే ఇంకో 5 వారాలు కూడా యుద్ధం చేస్తాం ఇరాన్ తోటి అంటూ ట్రంప్, ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. అంటే ఇరాన్ మీద తన యొక్క వరల్డ్ సుప్రీం ఫోర్స్ అంతటిని ప్రయోగిస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇరాన్ ఒక రకంగా విలవిలలాడిపోతుంది. కానీ అదే సమయంలో ఇరాన్ ఇంతటి వరల్డ్ సుప్రీం మిలిటరీ ఫోర్స్ వచ్చి అటాక్ చేసిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ఫోర్డు, ఎయిజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత పేట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, తర్వాత యారో, డేవిడ్ స్లింగు, ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ దగ్గర. ఇక దీంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ తన తాడు కూడా మోహరించేసింది. ఏజిస్ ఎయిర్, ఇన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు ఉన్నాయి. యాంథ్రోపిక్ ఏఐని కూడా అమెరికా ఉపయోగిస్తుంది. ఇంతటి ఫోర్స్ ఉన్న భయానకమైన, అంటే మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆర్మాడా అని చెప్తున్నాడు ట్రంప్. ఇంతటి ఫోర్స్ ఇరాన్ మీద పడుతున్నా, నాయకులు చనిపోతున్నా, ఆర్మీ జనరల్ చనిపోతున్నా, ఇరాన్ నుంచి గత 4 రోజులుగా మిస్సైల్స్, డ్రోన్లు వర్షం బయటికి వెళుతుంది. ఇప్పుడు ఇరాన్ 14 దేశాల మొత్తం గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా, అరామ్కో అంటే వరల్డ్స్ 4th లార్జెస్ట్ రిఫైనరీని మీద డ్రోన్ ప్రయోగిస్తే అక్కడ మంటలతో అది ఆపడం జరిగింది. గ్లోబల్ ఈ సప్లై చైన్ అంతా దెబ్బతింది. ఖతార్ వరల్డ్స్ లార్జెస్ట్, కువైట్, ఖతార్ వరల్డ్స్ లార్జెస్ట్ LNG సప్లై ఆపేసింది. హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసింది. దుబాయ్ని సర్వనాశనం చేపిస్తుంది. అమెరికా సైన్యాన్ని ఇప్పుడు ఇరాన్ IRGC కమాండర్, స్పోక్స్ పర్సన్ చెప్పినట్టు 568 మంది అమెరికా సైన్యాన్ని చంపేశాం. అమెరికా ఎయిర్ బేస్లు మొత్తం 27 ఎయిర్ బేస్లు, ఆర్మీ బేస్ని ఇరాన్ అటాక్ చేసింది. తర్వాత ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద అటాక్ చేసింది. టెల్ అవీవ్ నిప్పులు కొలివి. అసలు ఇరాన్కి ఎంతటి బలం ఏంటి? 4 రోజులుగా భయానకమైన యుద్ధం, వర్షాలు కురుస్తుంది. అక్కడ సిజిల్లు, సయ్యద్ లాంటి మిసైల్స్ వస్తున్నాయి. ఫత్తా 2 అనే హైపర్సోనిక్ మిసైల్ వెళ్ళినప్పుడు ఈ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ఇందాక నేను చెప్పిన అమెరికా ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తుని ఇలా అయిపోతున్నాయి. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను దాటి కువైట్లో అమెరికా ఎంబసీని అటాక్ చేయగలిగింది ఇరాన్. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ను దాటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీదే అటాక్ చేసింది. వాళ్ళ బెంజమిన్ నెతన్యాహు చనిపోయారు అనుకున్నారు. ఇప్పుడు ఇంకొక వార్తలు ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు తన యొక్క ఫ్లైట్లో ఫ్రాన్స్లో, జర్మనీ వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఆయనకి సెక్యూరిటీ లేదు. ఎందుకంటే ఐరన్ డోమ్ కూడా ఆయన రక్షించలేని పరిస్థితిలో ఉంది. ఇంకా ఇరాన్ దగ్గర అసలైన ఆయుధాలైన కెరమ్ షాహర్ 4ని ప్రయోగించలే. ఈ ఫత్తా 2ని సరిగ్గా బయటికి తీయడంలే. అసలైన ఆయుధాలు ఇంకా ఉన్నాయి. మేము ముందు ఉంది ముసళ్ళ పండుగ అంటుంది. కానీ గత 4 రోజు యుద్ధాలుగా పరిశీలిస్తే అమెరికా ఎంత సుపీరియర్ మిలిటరీ ఫోర్స్ను, వరల్డ్స్ లార్జెస్ట్ పెట్టిన ఖైమేనీని చంపేసిన ఇరాన్ వెంటనే బయటకు వస్తుంది. అతి దారుణం. అంటే అసలు ట్రంప్ ఊహించింది. ఇదే పెంటగాన్ రక్షణ శాఖ కూడా వార్నింగ్ ఇచ్చిందంట. ఎందుకంటే ట్రంప్ని ఖైమేనీని చంపేసిన, ఇరాన్ మీద దాడి చేసిన ఇరాన్ లొంగదు. అక్కడ ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. ఆయతుల్లా అలీ ఖamenei వ్యవస్థ పోరాడద్ది, కాబట్టి రిజైమ్ చేంజ్ అవ్వదని పెంటగాన్ హెచ్చరించిన ట్రంప్ వచ్చారు. ఇప్పుడు జరిగేది అదే. ఖైమేనీ చనిపోయిన గంటకు అసలు అది తేరుకుని యుద్ధం చేయడం అంటే అసలు ఊహించుకోండి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని. ఇప్పుడు ఇరాన్ ఇంత బలహీన దేశం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, 1979 నుంచి 2026 వరకు 47 సంవత్సరాలుగా అమెరికా ఆంక్షల కింద నలిగిపోతుంది.
ఇంత వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఉన్న ఎగుమతి చేయలేని పరిస్థితి, ద్రవ్యోల్బణం స్కై రాకెటింగ్ అండి, దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమెరికాని అడ్డగిస్తూ మొత్తం గల్ఫ్ దేశాల్లో 27 దేశాలు, ఈవెన్ సైప్రస్, యూరోప్ మీద కూడా అది మిస్సైల్స్ ప్రయోగిస్తుంది, డ్రోన్లు ఎక్కడ చేయిస్తుంది. ఈవెన్ B-2 బాంబర్స్ వేసిన, F-13 వేసిన, F-32, F-35 ఫైటర్స్ వెళ్ళిన, ఇజ్రాయెల్ తన కార్పెట్ బాంబు బంకర్ బర్స్ట్ బాంబర్లు వేసిన మోబాబు GBU-57 అని బాబు ఎక్కడ అది దాసింది డ్రోన్ ఫ్యాక్టరీని, మిసైల్స్ అనేది అంతు పట్టడం లేదు. ఇంత టెక్నాలజీకి దొరకడంలా అంటే జాగ్రోస్ ఎల్బర్ట్స్ నేచర్లో కింద దాసిందే. వాటిని బద్దలు కూడా అమెరికా తరం కాదు. ఇప్పుడు అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్ అంటుంది. ఆ గ్రౌండ్ ఫోర్సెస్ వెళ్తే ట్రంప్కి అతిపెద్ద ట్రాప్లో పడిపోయినట్టు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వచ్చినట్టు వస్తాడనేది పెంటగానే హెచ్చరిస్తుందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఓవరాల్ అసెస్మెంట్ చూస్తే ఇటు ఇరాన్ వైపు ప్రతిఘటన, అటు అమెరికా ఇజ్రాయెల్ యొక్క ప్రతిఘటన, ఇరాన్ ఉపయోగించే అన్ని మిసైల్స్ వర్షం, మొత్తం గల్ఫ్ తీరం మనం చూస్తున్నాం. ఇంత ఆయిల్ వెళ్తూ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం, ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ ఇన్ మోడర్న్ హిస్టరీ అండి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సంఘటన హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం. తర్వాత అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వెనక్కి వెళ్తున్నాయి, ఎందుకంటే ఆ దాడులకు భయపడేది. అది మునిగిపోయిందంటే అమెరికా సుపీరియర్ మిలిటరీ ఫోర్స్ పోతుంది. ఇప్పటికే 4 మిసైల్ ప్రయోగించింది, అవి ఏమైనాయో తెలియదు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ భయపడి వెనక్కి వస్తుంది, దానికి ఏదైనా దెబ్బ తగిలిందా అంటే IRGC అది మునిగిపోవడానికి సిద్ధంగా ఉందంటుంది. సో ఇలాంటి పరిస్థితి అంటే ఈ 4 రోజుల యుద్ధంలో ఎవరిది పై చేయి అంటే 100% చెప్పొచ్చండి. ఇంత మిలిటరీ సుపీరియర్ ఫోర్స్ ఇంతటి దాడి చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ తన ప్రతిఘటించే శక్తిని అలాగే కాపాడుకొని అవసరమైతే ఇంకొక 2 నెలలైనా ప్రతిఘటిస్తుంది అనే ఒపీనియన్కి ట్రంప్ వచ్చి ఇంకొక 5 వారాలు నేను యుద్ధం చేస్తానని ట్రంప్ అంటున్నాడు. అంటే ఇది పై చేయి ఎవరిది? ఒక సుప్రీం లీడర్, 36 సంవత్సరాల నాయకత్వం వహించిన సుప్రీం లీడర్ చనిపోయినా లొంగకుండా ఇంకా ఫైటింగ్ చేస్తూ శత్రువులు దడదడ పడిస్తూ F-15E లాంటి 3 యుద్ధ విమానాలు పడేసిన ఎవరిది చెయ్యి అంటే ఇక్కడ 100% చెప్పొచ్చండి. బేస్డ్ ఆన్ ది అక్కడ సిచ్యువేషన్ ఎక్స్పర్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఈ 4 రోజుల యుద్ధంలో పై చెయ్యి మాత్రం ఇరాన్దే, 100% పై చెయ్యి ఇప్పుడు ఇరాన్దే. ఇప్పుడు ఈ 4వ రోజు చివరికి ఎలా ఉంటుందో పరిస్థితి చూద్దాం.